మన పాఠశాలలోని 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు ఈ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది మ్యాండేటరీగా చేయాల్సి ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు ఆధార్‌కై అప్లై చేసినప్పుడు వారి ఫోటో ఆధారంగా బాల ఆధార్ అనేది ఈ పిల్లలకు జారీ చేయబడుతుంది. ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు ఈ ఆధార్‌ను అప్డేట్ చేయించుకోవాలి. అప్పుడే వారి యొక్క ఫింగర్ ప్రింట్స్, ఐ క్యాప్చరు అనేది జరుగుతుంది. అంతకుముందు ఈ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు లేదా ఐ క్యాప్చర్ అనేది తీసుకోరు. ఇప్పుడు మన పాఠశాలలో మనం విద్యార్థులకు సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు విద్యార్థులకు ఇచ్చినట్లు విద్యార్థుల యొక్క బయోమెట్రిక్ వేయించాల్సి ఉంది. ఈ బయోమెట్రిక్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే మనం ఎవరైతే 1వ తరగతిలో చేరిన విద్యార్థులు ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ను మ్యాండేటరీగా అప్డేట్ చేయించాలి. ఇందుకోసం ప్రభుత్వం వారు మనకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యాంపులను ఉపయోగించుకొని మనం విద్యార్థులకు బయోమెట్రిక్ వేయించాల్సి ఉంది, బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంది. ఫస్ట్ ఆ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ కొరకు GSWS డిపార్ట్మెంట్ వారు ఒక ప్రొసీడింగ్ అయితే అందరు కలెక్టర్లకు ప్రొసీడింగ్ అయితే ఇచ్చారు. తమ జిల్లాలోని ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అవసరమైన విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ బయోమెట్రిక్ అప్డేషన్ కంప్లీట్ చేయవలసిందిగా ఒక ప్రొసీడింగ్ అయితే జారీ చేసి ఉన్నారు. అందుకోసం 2 దశలలో అంటే ఆగస్టు 19 నుండి 23 వరకు ఒకటి, ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు స్పెషల్ క్యాంపులు నిర్వహించి ఇది పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లను కోరి ఉన్నారు. ఇందులో భాగంగా పిల్లలు పుట్టినప్పుడు వారి యొక్క ఫోటో ఆధారంగా పిల్లలకు ఆధార్ కార్డు ఇష్యూ చేయబడుతుంది. వారికి 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ పిల్లల యొక్క తంబుకు సంబంధించిన గీతలు పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఈ తంబ్ అథెంటికేషన్లు అంటే వేలిముద్రలు తీసుకోవడము, అదేవిధంగా ఐ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి చేయాలి. అదేవిధంగా 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మళ్ళీ కూడా రీక్యాప్చర్ చేయాల్సి ఉంది. అప్పుడు అవి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి కాబట్టి 15 సంవత్సరాల తర్వాత అయితే అవసరం ఉండదు. కాబట్టి ఈ విధంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది 2 దశల్లో జరగాలి. ఒకటి 5 సంవత్సరాల వయసు అప్పుడు, 15 సంవత్సరాల వయసు అప్పుడు జరగాలి. విద్యార్థి మిత్ర కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాటికి ఈ తంబ్ అథెంటికేషన్ పడక మనం ఇబ్బందులు పడుతుంటాం. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఈ క్యాంపులు మనకు ఉపయోగపడతాయి. ఎవరైతే MBU అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉందో వారికి ఇప్పుడు అప్డేషన్ చేయించుకోవాలి. వారి తల్లిదండ్రులకు మనం ఇంటిమేషన్ ఇచ్చి ఆ క్యాంపులకు గన తరలిస్తే ఈ అథెంటికేషన్ అనేది అప్డేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇవి భవిష్యత్తులో జరిగే JEE ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కూడా ఈ KYC చేసుకోవడానికి ఈ విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది అత్యంత కీలకము. ఇది గమనించి మనం అవి పూర్తి అయ్యేటట్లు మనం వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. దానికోసం ప్రభుత్వం వారు మన పాఠశాలల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నది. ఆ క్యాంపులను వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జిల్లాల వారీగా MBU 1 పెండింగ్ రికార్డ్స్ అని, MBU 2 పెండింగ్ రికార్డ్స్ అని ఉంది. MBU 1 అనేది ఎవరైతే 5 సంవత్సరాల వయసులో అప్డేషన్ చేసుకోవాలో వారి యొక్క లిస్టు. MBU 2 అనేది ఎవరైతే 15 సంవత్సరాల వయసులో అప్డేషన్ చేసుకున్న వారి లిస్టు. ఇది మొత్తం కలిపి 16,11,326 మంది ఈ అప్డేషన్ కాకుండా ఉన్నారు. వారిని మనం మన పాఠశాల యొక్క UDIS లాగిన్లో గుర్తించి ఆ పిల్లలందరినీ ఈ బయోమెట్రిక్ అప్డేషన్ కేంద్రాలకు తరలించి తంబ్ కానీ బెలిముద్రలు కావచ్చు లేదా ఐ అప్డేషన్ అనేది చేయించాలి. అప్పుడే వీరికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అథెంటికేషన్ అనేది సులభం అవుతుంది. మన పాఠశాల UDIS ప్లస్ లాగిన్ నందు ఈ MBU అవసరమైన విద్యార్థులను మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్తో ఈ స్టూడెంట్స్ మాడ్యూల్ నందు లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెనూ బార్ నుండి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. ఈ యాక్టివ్ స్టూడెంట్స్ పై క్లిక్ చేస్తే కనుక మన పాఠశాలలోని యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ మొదటి విద్యార్థిని మనం చూసినట్లయితే ఈ ఆధార్ వ్యాలిడేట్ దగ్గర MBU స్టేటస్ అని ఇచ్చారు. ఈ MBU స్టేటస్ MBU నాట్ రిక్వైర్డ్ అంటే ఈ విద్యార్థి యొక్క ఆధార్ అప్డేషన్ అనేది జరిగింది. ఇతనికి ఇప్పుడు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది అవసరం లేదు. అయితే రీవాలిడేట్ మాత్రం చేయాల్సింది. ఇక్కడ రీవాలిడేట్ ఫర్ MBU ఉంది. ఇప్పుడు రీవాలిడేట్ పైన క్లిక్ చేస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఈ విధంగా ప్లీజ్ చెక్ దట్ ద స్టూడెంట్ డీటెయిల్స్ మ్యాచ్ విత్ ద మెన్షన్ ఇన్ ఆధార్ అంటే ఇక్కడ ఏదైతే మన UDIS లాగిన్లో విద్యార్థుల వివరాలు ఉన్నాయో అది ఆధార్లో సేమ్ అదే విధంగా ఉంది. ఒకసారి చూడమంటది. వీళ్ళు చూసిన తర్వాత సేమ్ మన దగ్గర ఉండే డీటెయిల్స్ ఆధార్లో ఉండే డీటెయిల్స్ ఒకటే అయితే మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా కన్సెంట్ మీరు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు అగ్రీ అడుగుతుంది. ఈ విధంగా అగ్రీపై క్లిక్ చేస్తే రీవాలిడేట్కు అది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా రెండో విద్యార్థిని చూసినట్లయితే
ఎంబీయూ స్టేటస్ దగ్గర ఎంబీయూ పెండింగ్ అని ఉంది. ఇటువంటి అంటే A315, ఈ 315 అంటే 5 సంవత్సరాల వయసులో పెండింగ్ ఉందని అర్థం. కాబట్టి ఈ విద్యార్థికి మనం ఖచ్చితంగా ఎంబీయూ చేయించాలి, అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాలి. ఇటువంటి విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని మనం ఆధార్ కేంద్రాలకు తరలించి ఈ అప్డేషన్ అనేది చేయించాలి. అదే ఈ రెడ్ మార్క్ ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం ఆధార్ కార్డ్ని రీవాలిడేట్ చేయించుకోవాలి వాళ్ళు. ఈ విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో ఎవరికైతే ఎంబీయూ అవసరం ఉందో వారిని ఐడెంటిఫై చేసి ఈ ఆధార్ సెంటర్లకు తరలించి వారి యొక్క ఆధార్ను బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సిందిగా ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోగలరు. మన పాఠశాల నుండి ఎంతమంది విద్యార్థులు ఈ ఎంబీయూ అవసరం ఉందో అది ఇక్కడ క్లాస్ వైజ్ లిస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంబీయూ స్టాటిస్టిక్స్ క్లాస్ వైజ్ అనేది, దానిపైన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకు మన పాఠశాలలో విద్యార్థులు ఎంతమందికి ఎంబీయూ స్టేటస్ ఆఫ్ ఆధార్ వెరిఫైడ్ స్టూడెంట్స్ అని ఎంబీయూ పెండింగ్ A315లో ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ క్లాస్లో 12, సెకండ్ క్లాస్లో 6, థర్డ్ క్లాస్లో 5 ఈ విధంగా ఉంది. వీళ్ళందరి దగ్గర అప్డేషన్ చేయించాలి. అదేవిధంగా ఎంబీయూ పెండింగ్ A316 అంటే 15 years ఏజ్లో ఎంతమంది ఆధార్ అథెంటికేషన్, ఆధార్ యొక్క బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకరే ఉన్నారు. ఈ విధంగా మొత్తం నాట్ రిక్వైర్డ్ లిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంది చేయించాలనేది ఉంది. ఇక్కడ మనం మొత్తం ఎంతమంది అయితే ఇప్పుడు అప్డేషన్ చేయించుకోవాలో లిస్ట్ చూసుకొని ఈ విద్యార్థులను వారి యొక్క ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి సహకరించవలసిందిగా ప్రభుత్వం వారు కోరి ఉన్నారు. అందరూ ప్రధానోపాధ్యాయులు ఈ సూచనలు పాటించి అందరి విద్యార్థుల దగ్గర MBU 1 అనేది అప్డేట్ చేయించగలరు. థ్యాంక్ యూ.